Hi everyone, welcome to the YouTube channel Unique Study Circle. How are you all? This is your English educator Amir Ahmed. Guys, ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ చేద్దాం. గ్రాండ్ టెస్ట్ లాస్ట్ సండే ఏదైతే కండక్ట్ చేశారో దాంట్లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ సొల్యూషన్ పార్ట్ అనేది పెండింగ్ ఉంది అవునా. సో దాన్ని మనం ఈరోజు క్లియర్ చేసేద్దాం, రైట్. సో వాట్ ఆర్ ది ఆన్సర్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్ ఇన్ ద లాస్ట్ గ్రాండ్ టెస్ట్. వాటి సొల్యూషన్ చూద్దాం మనం, రైట్. ఓవరాల్గా మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. 20 క్వశ్చన్స్ని నీట్గా ఆన్సర్ చేద్దాం, రైట్. ఈ టెస్ట్లో కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. సో లెట్స్ ట్రై టు ఆన్సర్ దెమ్ గైస్, రైట్. లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్. ఫస్ట్ మనకు కనిపిస్తుంది ఒక క్లోజ్ టెస్ట్. కాంప్రిహెన్షన్ పార్ట్తో పేపర్ స్టార్ట్ అవుతుంది, కరెక్టా. కాంప్రిహెన్షన్ పార్ట్ అండ్ ఆ కాంప్రిహెన్షన్ పార్ట్లో ఫస్ట్ వచ్చింది ఏంటి అంటే క్లోజ్ టెస్ట్ అనమాట. క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే మీకు అండర్స్టాండింగ్ రావాలి, గ్రామర్ ఉండాలి అండ్ వొకాబ్ కూడా అవసరం అవుతుంది, ఓకేనా, రైట్. క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఎక్కువ కనిపిస్తాయి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ర్యాండమ్గా వస్తుంటాయి. సో దీనికి మనం రెడీగా ఉండాలన్నమాట, ఓకే. చలో, సో లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఫస్ట్. అందరు రెడీగా ఉన్నారా? వీడియో పాస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ప్యాసేజ్ చూస్తూ ఉంటే, ఒకవేళ ఎగ్జామ్ మీరు రాయకపోతే సండే రోజు ఇది చదువుకోవాలి, చదివిన తర్వాత ఆన్సర్ చేయాలి, ఓకేనా, రైట్. సో నేను చదువుతాను సార్, చూడండి. ఇట్ ఈస్ మై టర్న్. ద కాన్సెప్ట్ ఆఫ్ డాష్ రెఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు చేంజ్ in response to its environment. That's right. Adaptation can occur through dash, which involves genetic changes passed down from one generation to the next. Okay. Or dash ontogeny, which involves changes in an individual's lifetime. Okay, right. Adaptation is a fundamental concept in biology and it plays a crucial role in the dash of species over time. Organisms that are well adapted dash their environment are more likely to survive and pass on their genes to further generations or future generations. Okay, ఇక్కడ యాక్చువల్గా హోల్ డిస్కషన్ అంతా కూడా యాక్చువల్ ఒక బయాలజీ రిలేటెడ్. సో ద హోల్ ఆర్టికల్ ఈస్ యాక్చువల్ రిలేటెడ్ టు బయాలజీ. బయాలజికల్ టర్మ్స్ కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి, అవి మీకు అర్థమైతే సరిపోతుంది. ఇఫ్ యూ నో ద బయాలజీ టెర్మినాలజీ, ద జాబ్ గెట్స్ మచ్ ఈజియర్. ఒకవేళ మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే ఇది కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. చాలా బయాలజీకి సంబంధించిన కొన్ని పదాలు రావాలి. వస్తే చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ డాష్ రెఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు చేంజ్ ఇన్ రెస్పాన్స్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ని బట్టి బాడీని లేకపోతే దాని యొక్క బిహేవియర్ని మార్చుకోవడాన్ని ఓవర్ ద టైం ఏమని అంటాం అనేది బ్లాక్లో ఫింక్ చేయాలి. అక్కడ ఏమొస్తుంది? జెనెటిక్స్ అంటామా, దాన్ని ఎవల్యూషన్ అంటామా, ఇకాలజీ అంటామా, అడాప్టేషన్ అంటామా? ఒకవేళ ఈ బ్లాంక్ని మీరు ఫిల్ చేయాలి అనుకుంటే మీరు ఓన్లీ సెంటెన్స్ నెంబర్ 1లోనే కనుక రెస్ట్రిక్ట్ అయిపోయారు అనుకోండి, మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు. ఇట్ విల్ బికమ్ మచ్ డిఫికల్ట్ ఫర్ యూ. జెనెటిక్స్ రెఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. జెనెటిక్స్ గురించి మాట్లాడుతున్నామా, ఎవల్యూషన్ గురించా, ఇకాలజీ గురించా, అడాప్టేషన్ గురించా? అర్థం కాదు. బట్ ద బ్యూటీ ఆఫ్ క్లోజ్ టెస్ట్ ఈస్ యూ నీడ్ టు ఇంటర్లింక్ ద ఫస్ట్ సెంటెన్స్ విత్ ద సెకండ్ వన్ అండ్ ది ఎంటైర్ డిస్కషన్తో లింక్ చేయాలి. అందుకే నెక్స్ట్ టైం వస్తుంది చదవండి, మీకు అర్థమైపోద్ది. అడాప్టేషన్ కెన్ అక్కర్ త్రూ. సో డిస్కషన్ కంటిన్యూషన్ దేని గురించి అవుతుంది? అడాప్టేషన్. అక్కర్ త్రూ డాష్ విచ్ ఇన్వాల్వ్స్ జెనెటిక్ చేంజెస్, అవునా కదా, రైట్. చదువుకుంటూ వెళ్తే వచ్చింది ఏంటి అంటే అడాప్టేషన్ గురించి డిస్కషన్ ఉందన్నమాట. అంటే మనం ఏ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ అడాప్టేషన్. సో డైరెక్ట్గా అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఆన్సర్ 4. డిస్కషన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి దేన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం? అడాప్టేషన్ అనే కాన్సెప్ట్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ అడాప్టేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే బయాలజీలో ఇట్ రెఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆర్గానిజం టు చేంజ్ ఇన్ రెస్పాన్స్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్ బట్టి మార్పులు చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకునే ఏదైతే ఒక న్యాచురల్ ఎబిలిటీ ఉందో ఒక స్పీసీస్కి ఆ ఆర్గానిజంకి, ఒక మనిషిని కావచ్చు వేరే జంతువు కావచ్చు, దాని అంటాం అడాప్టేషన్. ఆ కాన్సెప్ట్ పేరు అనమాట. ఈజీగా. సో ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి, ఓకే, ఇంటర్లింక్ చేయాలి. ఈజీ క్వశ్చన్. సెకండ్ బ్లాంక్లోకి వద్దాం. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం, ఓకేనా. సెకండ్ బ్లాంక్ విషయానికి వస్తే అడాప్టేషన్ కెన్ అక్కర్ త్రూ డాష్ which involves genetic changes passed on from one generation to the next. అడాప్టేషన్ ఎలా జరుగుతుంది అంటే జెనెటికల్గా జరుగుతుంది. ఒక తరం నుంచి ఇంకొక తరానికి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. దానివల్ల ఎలాంటి చేంజెస్ చేసుకోవాలో బాడీకి ఆర్గానిజంతో అర్థమవుతుంది, ఓకేనా. జెనెటికల్గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అడాప్టేషన్ కెన్ అక్కర్ త్రూ డాష్ అన్నప్పుడు అక్కర్ త్రూ మ్యూటేషనా, లెర్నింగా, మాడిఫికేషనా, కండిషనింగా, ఇది జన్యుపరంగా జరుగుతుంది, జెనెటికలీ ఇది జరుగుతుంది అని చెప్తున్నామంటే ద థింగ్స్ that is actually related to genetic or genetical changes in the DNA, దీన్ని కనుక మనం మాట్లాడుతున్నాం అనుకోండి, దిస్ కాన్సెప్ట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ మ్యూటేషన్. ఏమంటుందని మనం మ్యూటేషన్, ఓకే.
డిఎన్ఏలో జరిగే మైనర్ మాడిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, చేంజెస్ ఏవైతే ఉంటాయో, ఒక తరం నుంచి ఇంకొక తరానికి అది పాస్ అవుతుంది. ఓకేనా, ఒక తరం నుంచి ఇంకొక తరానికి పాస్ అయ్యి అది ఆర్గానిజంలో మార్పులు తీసుకుని వస్తుంది అనమాట. ఓకేనా, ఆ చేంజ్ని మనం ఏమంటామంటే కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ మ్యూటేషన్. సో బయాలజికల్ టర్మ్స్ రావాలి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే మ్యూటేషన్. సో చేంజెస్ని చూపించే టర్మ్ జెనెటిక్స్కి సంబంధించి, డిఎన్ఏకి సంబంధించిన చేంజెస్, జీన్స్లో వచ్చే చేంజెస్ని మనం ఏమంటాం అంటే మ్యూటేషన్ అంటాం. సో అడాప్టేషన్ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, కెన్ అక్కర్ త్రూ మ్యూటేషన్. జీన్స్లో జరిగే చేంజెస్ వల్ల జరుగుతుంది, మ్యూటేషన్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, విచ్ ఇన్వాల్వ్స్ జెనెటిక్ చేంజెస్. చూసారా, జెనెటిక్ చేంజెస్ జరగడం, దాన్ని మనం అంటాం మ్యూటేషన్ అని. ఓకేనా, రైట్. పాస్డ్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్. ఒక జనరేషన్ నుంచి తర్వాత తరాలకి, ఆ తరం నుంచి నెక్స్ట్ తరాలకి దాని ఇన్ఫర్మేషన్ ఏదైతే అది ఒక లైఫ్ టైంలో ఫీడ్ చేసుకుంటుందో డిఎన్ఏ పాస్ చేస్తుంది నెక్స్ట్ జనరేషన్కి. ఓకేనా, చేంజెస్ అవసరం అయితే జరుగుతాయి అనమాట మ్యూటేషన్ ద్వారా. రైట్, వెరీ గుడ్. ఆర్ డాష్ ఆంటోజెనీ విచ్ ఇన్వాల్వ్స్ చేంజెస్ ఇన్ అన్ ఇండివిజువల్స్ లైఫ్ టైం. ఆంటోజెనీ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ యొక్క లైఫ్ టైంలోనే జరిగే చేంజ్ని ఫ్రమ్ ద బర్త్ టిల్ ది డెత్. బర్త్ నుంచి డెత్ వరకు లోపల కనుక ఆర్గనిజంలో ఏమైనా చేంజెస్ జరిగితే ఆ హోల్ లైఫ్ స్పాన్లో జరిగే చేంజెస్ని, ఆ పీరియడ్ని మనం ఏమంటాం అంటే ఆంటోజెనీ అంటాం. ఓకేనా, సో థర్డ్ బ్లాంక్లో ఏమొస్తుంది, ఆర్ డాష్ ఆంటోజెనీ అన్నప్పుడు ఆర్ బై ఆంటోజెనీనా, ఆర్ సిన్సా, ఫ్రమ్ ఆర్ త్రూనా. ఆంటోజెనీ ద్వారా కూడా జరగవచ్చు, అంటే లైఫ్ టైంలో కూడా జరగవచ్చు. ఓకేనా, చెప్పాలి అంటే ద్వారా అనే సెన్స్లో మనం యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే త్రూ, ఆర్ త్రూ ఆంటోజెనీ. వెరీ సింపుల్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఆప్షన్ 3 అనమాట. సో బయాలజికల్ టర్మినాలజీస్ వచ్చిన వాడు ఇక్కడ కింగ్. సింపుల్. రాని వాళ్ళకి ఇది నిజంగా డిఫికల్టే కావచ్చు. ఓకేనా, రైట్, సింపుల్ గైస్. కాంటెక్చువల్ వొకాబులరీ రావాలి. ఓకే, చలో. ఆర్ త్రూ ఆంటోజెనీ, ఒకటి మ్యూటేషన్ ద్వారా అయినా జరగవచ్చు, రెండు ఆంటోజెనీ ద్వారా అయినా జరగవచ్చు. ఓకే, గుడ్. నెక్స్ట్ బ్లాంక్ రండి. విచ్ ఇన్వాల్వ్స్ చేంజెస్ ఇన్ అన్ ఇండివిజువల్స్ లైఫ్ టైమ్. అడాప్టేషన్ ఈజ్ అ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ బయాలజీ అండ్ ఇట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ ద డాష్ ఆఫ్ స్పీసీస్. ఒక స్పీసీస్ బతకాలి అంటే, స్పీసీస్ సర్వైవ్ కావాలి అంటే, ఒక జాతి ఉండాలంటే అడాప్టేషన్ చాలా ఇంపార్టెంట్. డాష్ ఆఫ్ స్పీసీస్ అన్నప్పుడు ఫోర్త్ బ్లాంక్లో క్లాసిఫికేషనా, మేనేజ్మెంటా, ఎక్స్టింక్షనా, లేకపోతే డైవర్సిఫికేషనా? క్లాసిఫికేషనా, విభజనకు సంబంధించిందా, క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీసీసా, లేకపోతే ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీసీసా? ఎక్స్టింక్షన్ గురించి ఇక్కడ మనం మాట్లాడలా, అవునా కదా? ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేస్తే మేనేజ్మెంట్ ఆఫ్ స్పీసీసా, స్పీసీస్ని మేనేజ్ చేసుకోవడమా, అది కూడా ఫిట్ అయ్యేటట్టు కనిపించట్లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ స్పీసీస్. ఏముంటుంది మనం డైవర్సిఫికేషన్, అవునా? అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక స్పీసీస్ ఎలా డిఫరెంట్ ఫార్మ్స్లో చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి జరిగే జీన్స్లో జరిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అంటాం డైవర్సిఫికేషన్. సో ఫోర్త్ బ్లాంక్ని మనం డైవర్సిఫికేషన్తో ఫిల్ చేయొచ్చు. ఓకేనా, ఇట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ ద డైవర్సిఫికేషన్ ఆఫ్ స్పీసీస్. ఓకే, ఒక స్పీసీస్ రకరకాలుగా మనకి దొరుకుతూ ఉంటుంది, అవునా కదా? దాన్ని మనం అంటాం డైవర్సిఫికేషన్. రైట్, ఓకే, రైట్. అడాప్టేషన్ వల్ల ఇవన్నీ జరుగుతాయి జీన్స్లో. ఓకేనా, రైట్. ఆర్గానిజమ్స్ దట్ ఆర్ వెల్ అడాప్టెడ్ డాష్ దేర్ ఎన్విరాన్మెంట్. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఎన్విరాన్మెంట్కి సూట్ అవుతాయో, ఎన్విరాన్మెంట్తో అడాప్ట్ అవుతాయో, ఉన్న ఏదైతే ప్రకృతి ఉందో, నేచర్ ఉందో, అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఎలా అయితే టెంపరేచర్స్ ఉన్నాయో వాటికి ఏదైతే ఆర్గానిజం అడాప్ట్ అవుతుందో అది ఎక్కువ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఆర్గానిజమ్స్ దట్ ఆర్ వెల్ అడాప్టెడ్ డాష్ దర్ ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు అడాప్ట్తో వచ్చే వర్డ్ ఏంటి అంటే అడాప్ట్ టునా, టువర్డ్స్, ఆఫ్, ఇన్. అడాప్ట్ టు. ఓకేనా, ఆర్గానిజమ్స్ దట్ అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్. అడాప్ట్ టు ఈస్ ది ఎక్స్ప్రెషన్. అడాప్ట్ అనే వర్బ్ తర్వాత మీకు టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. అడాప్ట్ టు వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 రాంగ్, ఆప్షన్ 4 రాంగ్, ఆప్షన్ 2 రాంగ్. ఆన్సర్ అవుతుంది అడాప్ట్ టు. సో ఆప్షన్ 1 బికమ్స్ ది ఆన్సర్. ఓకే, సింపుల్. ఇలా మనం 5 క్వశ్చన్స్ క్లోజ్ టెస్ట్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఈ 5 క్వశ్చన్స్ ద్వారా మనకి డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ వస్తాయి. ఒకటి క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ అయినా రావచ్చు, ఎక్కువగా ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అంటే క్లోజ్ టెస్ట్ కాకుండా మీకు ప్యాసేజ్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సమ్ టైమ్స్ క్లోజ్ టెస్ట్ కూడా వస్తుంది, చెప్పలేము. సో మనం అన్నిటికీ రెడీ ఉండాలి. సో ఈ టెస్ట్లో క్లోజ్ టెస్ట్ ఉంది, నెక్స్ట్ టెస్ట్లో మీకు ప్యాసేజ్ కూడా కనిపిస్తాయి. ఓకేనా, చలో గైస్. ఓకే, ఇప్పుడు మనం రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఏవైతే చేస్తామో దాంట్లో గ్రామర్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దాంట్లో వొకాబ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ నెంబర్ 6. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్. ఇక్కడ సినోనిమ్ రాసుకోండి. మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి సినోనిమ్ అడుగుతున్నారు. ఓకేనా, ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ అనేది ఇచ్చిన వర్డ్. ఓకేనా, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఎగ్జాక్ట్, దట్ ఈస్ యాక్యురేట్ టు ద పాయింట్. ఓకేనా, ఎగ్జాక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, అవునా కదా? రైట్, టు ద పాయింట్ ఉంది ఏదైనా కూడా. ఎలా ఉంది యాక్చువల్గా? టు ద
పాయింట్. ఓకేనా, ఏదైనా యాక్యురేట్గా ఉంది, టు ద పాయింట్ ఉంది అని చెప్పేసి అంటాం. వీ కెన్ ఆల్సో సే దట్ దిస్ ఈస్ ప్రిసైజ్. ఏదైనా ప్రిసైజ్గా చెప్తున్నామన్నా కూడా మనం యాక్యురేట్గా చెప్తున్నట్టే, ఎగ్జాక్ట్గా చెప్తున్నట్టే. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ విల్ ఆబ్వియస్లీ బికమ్ ఎగ్జాక్ట్లీ. అవునా, ఎగ్జాక్ట్లీకి మనం ప్రిసైజ్లీ పెట్టుకోవాలి ఇంకా, రైట్. సో ఆన్సర్ అవుతుంది ప్రిసైజ్లీ, నాట్ టారిడ్లీ, కాస్ట్లీ కాదు, ప్రైవేట్నెస్కి సంబంధం లేదు, రైట్. ఆన్సర్ అయిపోయింది సింపుల్గా ప్రిసైజ్ అన్నా కూడా ఎగ్జాక్ట్. నాకు తెలిసి ఇది పెట్టేసే ఉంటారు, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. మళ్ళీ సినోనిమ్ క్వశ్చన్ వస్తుంది. అదేంటి, అడిక్వేట్ అనే వర్డ్ ఇచ్చారు. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ అడిక్వేట్ బేసిక్లీ రిప్రజెంట్స్ ద క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. ఓకేనా, అడిక్వేట్ అమౌంట్లో ఏదైనా ఉంది అంటే, ఇఫ్ ఐ సే దెర్ ఈస్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, దట్ మీన్స్ దెర్ ఈస్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, సరిపోయినంత ఎనఫ్ అమౌంట్ అనేది ఇప్పుడు నేను చెప్పాలి అంటే, అబండెన్స్ ఎప్పుడైనా ఉంది అని చెప్పాలంటే, ఓకేనా, అవసరమైన దానికంటే ఎక్కువ అంటే అబండెన్స్ అంటాం. ఇది ఎక్కువగా దీన్ని తీసుకోకండి, కానీ ఎక్కువ సఫిషియంట్, అవసరమైనంత అని చెప్పాలి, సరిపోయినంత అని చెప్పాలనుకోండి, అక్కడ మనం అడిక్వేట్ యూజ్ చేస్తాం, అవసరమైనంత, రైట్. దట్ మీన్స్ దిస్ ఇస్ అ వెరీ పాజిటివ్ వర్డ్. ఎలాంటి వర్డ్ ఇది యాక్చువల్గా? పాజిటివ్ వర్డ్ దట్ షోస్ దట్ దెర్ ఈస్ సమ్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. ఓకేనా, అవైలబిలిటీ ఉంది. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏంటి? అడిక్వేట్కి సినోనిమ్ అవుతుంది సఫిషియంట్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎఫిషియంట్. ఎఫిషియన్సీ సంబంధం లేదు, ప్రొడక్టివిటీ ఎఫిషియంట్ అంటే. అవునా, నెక్స్ట్ ఏన్షియంట్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు పాస్ట్ టైం. పూర్వీకులకు సంబంధించిన విషయాలంటే ఏన్షియంట్ అంటాం, చరిత్ర. ఓకేనా, కాంపిటెంట్, ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈస్ కాంపిటెంట్, దట్ పర్సన్ ఈస్ ప్రెటీ ఏబుల్. ఒక పర్సన్కి పవర్ ఉంది, స్టామినా ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, రైట్. చెప్పాలంటే కాంపిటెంట్ పర్సన్ అంటాం. సో 4 కూడా రాంగ్ అనమాట. సో ఇచ్చిన వర్డ్ అడిక్వేట్కి ఆన్సర్ అవుతుంది సఫిషియంట్. ఈజీ. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఒకసారి ఇచ్చిన డైరెక్షన్స్ చదువుకుంటూ వెళ్ళిపోతే మనకేం కనిపిస్తుంది అంటే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్, సెలెక్ట్ ద ఇడియం దట్ బెస్ట్. చూడండి, ఇచ్చింది ఏంటంటే ఇడియంని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ద ఇడియం దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద అండర్లైన్ సెగ్మెంట్. ఓకే, ఏంటి? యూ షుడ్ నాట్ స్ట్రెస్ మచ్. You should not stress much. This unpleasant situation could be hiding something positive in it. ఏదైనా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ లోపల కూడా ఒక పాజిటివ్ ఉంటుంది అని చెప్పాలంటే, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ పాజిటివ్ సైడ్ టు ఇట్. ప్రతి ఒక్క ప్రాబ్లంకి డిఫికల్టీ లోపల కూడా ఒక మంచి లెసన్ దాగుంటుంది, ఒక బెనిఫిట్ దాగుంటుంది. ప్రతి ప్రాబ్లంలో కూడా ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది అని చెప్పాలంటే, ప్రతి ప్రాబ్లంలో కూడా నేర్చుకోవడానికి ఏదో మంచి లెసన్ కూడా ఉంటుంది చెప్పాలంటే, పాజిటివ్స్ కూడా ఉంటాయి చెప్పాలంటే. ప్రాబ్లమ్స్లో మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్. ప్రతి బాధకి ఒక ఎండింగ్ ఉంటుంది, ప్రతి బాధ నుంచి నేర్చుకునే ఒక పాజిటివిటీ కూడా ఉంటుంది. ఇలా చెప్పుకోవచ్చు, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్. ప్రతి క్లౌడ్కి ఒక సిల్వర్ లైనింగ్ ఉంటుంది. అవునా, క్లౌడ్ ఎంత డార్క్ ఉన్నా కూడా క్లౌడ్కి చుట్టూ కూడా మీకు ప్రకాశవంతమైన ఒక సిల్వర్ లైనింగ్ కనిపిస్తుంది. అంటే ప్రతి ప్రాబ్లంలో దాగి ఉన్న ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది, అండ్ ప్రతి ప్రాబ్లంకి ఒక ఎండింగ్ ఉంటుంది. అది సెన్స్ అనమాట. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్. ఏమంటా, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్. ఏ ప్రాబ్లం అయినా కూడా పాస్ అయిపోయేదే, దేని గురించి ఎక్కువ వరి అవ్వకూడదు. సో ఇక్కడ దీన్ని రిప్లేస్ చేసే బెస్ట్ ఇడియం ఏంటి అంటే ఆప్షన్ 4, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్, రైట్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. If we use that, the idiom simply means that you are doing something precisely, right? ఉన్నది ఉన్నట్టుగా ఏదైనా చెప్పడం, right? Say or do something, say or do things to the point. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం and do things perfectly, precisely. ఉన్నది ఉన్నట్టు చేయడం, కరెక్ట్గా చేయడం, దాన్ని మనం ఏమంటాం అంటే హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఏమంటాం? హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఆన్ క్లౌడ్ నైన్. ఇఫ్ ఐ సే పర్సన్ ఈజ్ ఆన్ క్లౌడ్ నైన్, దట్ పర్సన్ ఈజ్ వెరీ హ్యాపీ. ఎవరైనా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే హ్యాపీనెస్ని చూపించడానికి ఆన్ క్లౌడ్ నైన్ వాడండి. సో ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 3 కూడా రాంగ్ అనమాట. ఓవర్ ద మూన్ ఉన్నా కూడా ఎక్స్ట్రా ఒక పర్సన్ హ్యాపీగా ఉన్నాడని చెప్పేసి ఆప్షన్ 2 కూడా రాంగ్. రెండు సేమ్. ఐ కెన్ సే ఐఎమ్ ఓవర్ ద మూన్, ఐ కెన్ సే ఐఎమ్ ఆన్ క్లౌడ్ నైన్, రైట్. రెండు కూడా హ్యాపీనెస్ చూపిస్తాయి, రైట్ గైస్. ఈజీ కదా. ఇడియమ్స్ కూడా చదవండి, ఎగ్జామినేషన్స్లో ఇడియం క్వశ్చన్స్ కూడా వస్తాయి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 9 నౌ. క్వశ్చన్ నెంబర్ 9లో ఏం ఇచ్చారు అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దాంట్లో అడిగిన క్వశ్చన్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం, రైట్. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సెలెక్ట్ ద పార్ట్ దట్ కంటైన్స్ ద ఎర్రర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎర్రర్, మార్క్ నో ఎర్రర్ యాజ్ యువర్ రెస్పాన్స్. నో ఎర్రర్ అనేది ఎక్కడ నేను తీసుకోవాలి అంటే, ఆప్షన్స్లో నో ఎర్రర్ ఉంది అంటే క్వశ్చన్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు ఎర్రర్ డిటెక్షన్ కేటగిరీ. మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయాలి.
రైట్. ఫాస్ట్గా మనం దీంట్లో ఉన్న గ్రామటికల్ మిస్టేక్ ఏంటో చూద్దాం. షీ హ్యావ్ బీన్ స్పెండింగ్ ఆల్ హర్ మనీ ఆన్ హర్ ఫ్లాట్ టు మేక్ ఇట్ మోర్ డెకరేటివ్. ఆమె వచ్చిన డబ్బంతా, ఆమె దగ్గర ఉన్నంత డబ్బంతా కూడా ఆమె ఫ్లాట్ పైన స్పెండ్ చేస్తుంది. ఫ్లాట్లో డెకరేషన్ కోసం అది వాడాలి, ఇది వాడాలి, ఇక్కడ కట్టెస్ పెట్టాలి, అక్కడ లైటింగ్ పెట్టాలి, డబ్బులంతా దారబోస్తుంది. ఓకేనా, డెకరేషన్ కోసం. అయితే ఒక చిన్న విషయం ఉంది, స్టేట్మెంట్ బిగినింగ్లోనే ఒక ఎర్రర్ దొరికేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది షీ హ్యావ్ బీన్ స్పెండింగ్. వెల్, ఎనీ స్కూల్ గోయింగ్ కిడ్ కెన్ ఆల్సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, షీ హ్యావ్ బీన్ స్పెండింగ్ అనిపించినప్పుడు యాజ్ సూన్ యాజ్ యూ సీ దిస్ ఎక్స్ప్రెషన్ యూ నీడ్ టు సే సార్ వీఆర్ యూజింగ్ ద వర్బ్ ఇన్ అప్రోప్రియేట్లీ ఇన్ ద సెంటెన్స్. హ్యావ్ రాకూడదు ఇక్కడ. షీ హ్యావ్ బీన్కి బదులు యాక్చువల్గా యూజ్ చేయాలి షీ హ్యాస్ బీన్. షీ హ్యాస్ బీన్ స్పెండింగ్ అంటాం. ఎస్ ఆర్ నో? రైట్. సో షీ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ రిక్వైర్స్ అ సింగులర్ వర్బ్ బట్ నాట్ అ ప్లూరల్ వర్బ్. అందుకే ఇక్కడ హ్యావ్ ప్లేస్లో హ్యాస్. సో దిస్ పార్ట్ కంటైన్స్ ఎరా హ్యావ్ ప్లేస్లో హ్యాస్ రావాలి. ఎక్కడుంది? ఇక్కడ ఉంది, హ్యావ్ ప్లేస్లో హ్యాస్. సో ఆప్షన్ 4 is the answer. Error detection questions can be easy sometimes. Okay, మీరు రెడీగా ఉండాలంతే. ఓకే, గుడ్ గైస్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 10 నౌ. 10th క్వశ్చన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి మీరు ఏం చెప్పాలంట? యాంటనిమ్ చెప్పేసేయాలంట. ఓకేనా, చలో చెప్పేసి మరి యాంటనిమ్ ఏమవుతుంది? ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే డెకడెంట్. ఓకే, డెకడెంట్. See, if I say a person's behavior is decadent, if I say a person has a decadent attitude ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే సెల్ఫ్ ఇండల్జెన్స్ యాటిట్యూడ్ ఉంది అతని దగ్గర. సెల్ఫ్ ఇండల్జెంట్ యాటిట్యూడ్ మీనింగ్ ఏంటి అంటే అతని కోసం అతను ఎంతైనా ఖర్చు చేసుకుంటాడు. ఓకేనా, దిస్ పర్సన్ ఈజ్ అ స్పెండ్ థ్రిఫ్ట్. ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తాడు. రైట్. వేస్ట్ఫుల్ యూసేజ్ ఆఫ్ మనీ. ఓకేనా, వేస్టేజ్ ఆఫ్ మనీ. స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. ఓకేనా, ఎక్కువ దుబారా ఖర్చులు చేస్తాడు. అతని కోసం అతను ఎంత లగ్జరీ అయినా అనుభవిస్తాడు, ఎంత లావిష్ థింగ్స్ అయినా కొంటాడు, లావిష్ పార్టీస్ చేసుకుంటాడు. బట్ వేరే వాళ్ళ మ్యాటర్కి వస్తే మాత్రం ఒక్క రూపాయి బయటకు తీయడు. వేరే వాళ్ళు కష్టాల్లో ఉన్న వేరే వాళ్ళ కష్టాలు తీర్చడానికైనా ఒక్క 1 రూపీ కూడా ఖర్చు చేయడు. అట్లాంటి సెల్ఫిష్ పర్సన్ని, సెల్ఫ్ ఇండల్జెన్స్, అతని కోసం మాత్రం ఖర్చు చేసుకొని వేరే వాళ్ళ గురించి పట్టించుకొని ఎథిక్స్ లేని పర్సన్ని మనం ఏమంటాం అంటే డికడెంట్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అంటాం. వి కాల్ హిమ్ డికడెంట్. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటి అంటే దిస్ పర్సన్ హ్యాస్ నో ఎథిక్స్. అ పర్సన్ హూ ఈస్ ల్యాకింగ్ మోరల్ వాల్యూస్. ఓకే, ఎథికల్ వాల్యూస్ అనేవి ఇతనికి ఉండవు. ఓకేనా, రైట్. నాన్ ఎథికల్ పర్సన్ అనమాట. రైట్. ఓకే, సో ఇప్పుడు యాంటనిమ్ అడిగారు కాబట్టి వి నీడ్ అ పర్సన్ హూ ఈస్ ఎథికల్, అ పర్సన్ హూ హ్యాస్ వాల్యూస్. రైట్. వాల్యూస్ ఉన్న పర్సన్ని మనం ఏమంటామంటే వి కాల్ హిమ్ వర్చువస్. ఏమంటే యాక్చువల్ మనం వర్చువస్. సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. వర్చువస్ పర్సన్ అంటే ఎవరు అంటే పర్సన్ హూ ఈస్ ఎథికల్, మోరల్ అండ్ ఓన్లీ అతను చేసే ప్రతి ఒక్క పనిలో వెనక ఒక మంచి లాజిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది, ఆలోచించి చేస్తాడు. రైట్. వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యే పనులు ఇంకెక్కువ చేస్తాడు. అట్లాంటి పర్సన్ మనం అంటాం వర్చువస్, మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్. సో యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ డికడెంట్ బికమ్స్ వర్చువస్. I hope you are able to get this. So answer of the question is option 2 guys. Easy kada, right? Fluorescent ante meaning enti? If I say something is fluorescent, that can produce light. Brightness produce cheyagaladu, light produce cheyagaladu. Fluorescent lights untayi anduke. Okay? So bright ane sense lo fluorescent vaadtam. Right? Enflamed ante meaning enti? Something is filled or covered with fire. Answer 1 kaadu. Muffled answer kaadu. So answer enti? Virtuous. So decadent attitude ki answer ఏమవుతుంది? Virtuous. Easy kada? రైట్. ఇలా మీరు వర్డ్స్ని కొంచెం స్టడీ చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. ఓకే, రైట్ గైస్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. షీ సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఇస్తారంట, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసి చెప్పాలి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? షీ ఎక్స్క్లెయిమ్డ్ డిలైట్ఫుల్లీ వాట్ అ బ్యూటిఫుల్ సన్సెట్. సి కనిపిస్తుంది ఎక్స్క్లెయిమ్డ్ అని ఆటోమేటిక్గా, అండ్ లోపల కూడా కనిపిస్తుంది స్టేట్మెంట్ వాట్ అ బ్యూటిఫుల్ సన్సెట్. దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. వాట్ అ బ్యూటిఫుల్ సన్సెట్. దీన్ని మనం ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటాం. ఎసాను ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎలా రాస్తామంటే మనం షీ ఎక్స్క్లెయిమ్డ్ సేమ్ అలా రాస్తాం. ఎక్స్క్లెయిమ్డ్ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్లో మనం రాస్తాం దాట్. షీ ఎక్స్క్లెయిమ్డ్ దాట్ అనేది రాస్తాం. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ డిలైట్ దాట్ అని కనిపిస్తుంది. షీ ఎక్స్క్లెయిమ్డ్ దాట్ కనిపిస్తుంది. షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ డిలైట్ కనిపిస్తుంది. ఎక్స్క్లెయిమ్డ్ డిలైటెడ్లీ కనిపిస్తుంది. డిలైట్ఫుల్లీ ఇక్కడ ఉంది. ఓకేనా, చూద్దాం ముందుకెళ్తే మనకి దాట్ అనే కండిషన్ కావాలి. దాట్ ఈస్ ఫౌండ్ హియర్. ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ దాట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సన్సెట్. ఇది దాట్ కనిపిస్తుంది. షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ డిలైట్. ఇక్కడ అసలు దాట్ లేదు ఎక్కడ కూడా. ఆప్షన్ 3 రాంగ్ అనమాట. ఆప్షన్ 4లో కూడా ఎక్కడ దాట్ లేదు. ఆప్షన్ 4 రాంగ్. సో ఇప్పుడు చూసుకోండి ఆన్సర్ ఏమవుతుంది.
1 or 2. She exclaimed with delight that it was a beautiful sunset. What a beautiful sunset లో మనం యాక్చువల్గా చెప్పేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సన్సెట్ అని జనరల్గా చెప్పాలనుకుంటే మనం అంటాం ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సన్సెట్. అవునా? దీన్ని మనం పాస్ట్ టెన్స్ చేసేటప్పుడు ఈజ్ అనేది 100% దేంట్లో కన్వర్ట్ అవుతుంది, ఈజ్ విల్ బి కన్వర్టెడ్ టు వర్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్నే మనం అసర్టివ్లో రాస్తే రాస్తాం అనమాట. ఓకేనా? సింపుల్. ఈజ్కి కన్వర్షన్ వర్స్ అయితే పక్కా వర్స్ రావాలి. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సన్సెట్ ఇదైతే కావాలి. పైన డిలైట్ఫుల్లీ అనే వర్డ్ని మనం మిస్ చేయకూడదు కాబట్టి ఇక్కడ కూడా రాయాలి. కాబట్టి ఆప్షన్ 1లో డిలైట్ అనే వర్డ్ కనిపిస్తుంది, దీన్ని మనం మెయింటైన్ చేస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1. షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ డిలైట్ దట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సన్సెట్. సెకండ్లో ప్రాబ్లం ఏంటి అంటే ఈ డిలైట్ఫుల్ అనే వర్డ్ని మనం ఎలా జస్ట్ గాల్లో కలిపేయచ్చు, కలపలేం. అవునా? అందుకే ఈ వర్డ్ని మెన్షన్ చేసే ఆప్షన్ తీసుకోవాలి, ఆప్షన్ 1. చలో, ఈజీ క్వశ్చనే, నాట్ దట్ డిఫికల్ట్. కొంచెం బ్రెయిన్ యూజ్ చేయాలి. ఓకేనా? రైట్, గుడ్ గైస్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 12. ఎర్రర్ అడుగుతున్నారు. యాజ్ ట్విలైట్ సెటిల్డ్ అపాన్ ద బస్ట్లింగ్ సిటీ ఇట్స్ స్ట్రీట్స్, ఇది స్ట్రీట్స్ అనమాట, ఇక్కడ టీ. ఇట్స్ స్ట్రీట్స్ కమ్ అలైవ్, ఇట్స్ స్ట్రీట్స్ come alive with a symphony of flickering lights. ఓకేనా? ఈ స్టేట్మెంట్ మొత్తం బాగానే ఉంది యాక్చువల్గా, రైట్? యాజ్ ట్విలైట్ సెటిల్డ్ అపాన్ ద బస్ట్లింగ్ సిటీ. ఓకే, ఆ బస్ట్లింగ్ సిటీలో ట్విలైట్ వచ్చినప్పుడు అంటే మీనింగ్ ఏంటి అంటే ఈవినింగ్ అయిపోయి నైట్ అవుతూ ఉండే. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ డార్కర్, యాజ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ డార్కర్, యాజ్ అ నైట్ ఫాల్స్, నైట్ అవుతూ ఉంటే ఏమైంది, ట్విలైట్ సెటిల్ అవుతున్నప్పుడు ద బస్ట్లింగ్ సిటీ పైన, బస్ట్లింగ్ అంటే మంచి ఎనర్జెటిక్ సిటీ. ఓకేనా? రైట్. ఇట్స్ స్ట్రీట్స్, ఎవరి స్ట్రీట్స్ అంట, ఆ సిటీ యొక్క స్ట్రీట్స్ అనొచ్చు మనం. దాని యొక్క అనే సెన్స్లో ఇట్స్ అని చెప్పేసి వితౌట్ ఎనీ అపాస్ట్రఫీ, దిస్ ఈస్ కరెక్ట్. ఇట్స్ స్ట్రీట్స్ కమ్ అలైవ్. కమ్ అలైవ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అవి కొంచెం ఎనర్జెటిక్గా, యాక్టివ్గా కన్వర్ట్ అవుతాయి, చేంజ్ అయిపోతాయి. ఈవినింగ్ అవుతుందంటే ఈవినింగ్ అయిన తర్వాత లైట్స్ అవి వేసి యాక్టివ్ అయిపోతాయి స్ట్రీట్స్. బాగుంది. కమ్ అలైవ్ విత్ అ సింఫనీ ఆఫ్ ఫ్లిక్కరింగ్ లైట్స్. ఓకే, రైట్, సౌండ్స్ గుడ్, అంతా బాగుంది. ఆన్సర్ ఎక్కడ కావాలి మరి? ఓకేనా? ఈ స్టేట్మెంట్లో ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ లేదు. ఇచ్చిన క్వశ్చన్లో కనుక ఒకవేళ ఇక్కడ అపాస్ట్రఫీ ఉంటే ఇక్కడ మిస్టేక్ ఉండొచ్చు, అంతే తప్ప ఈ క్వశ్చన్ ఎట్లాంటి మిస్టేక్ లేదు, అంత బాగానే ఉంది. ఓకే, యాజ్ ఆఫ్ నో నోయర్ చెప్పొచ్చు, కానీ ఈ క్వశ్చన్లో అసలు నోయర్ ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ అపాస్ట్రఫీ తీసుకొని క్వశ్చన్ మార్చుకోవాలి మనం. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. వేరే దారే లేదు, ఇంకా వేరే మిస్టేక్ లేదు స్టేట్మెంట్లో. నోయర్ ఉంటే నేను హ్యాపీగా నోయర్ పెట్టుకునేవాడిని. నోయర్ అనేది ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఇట్ అపాస్ట్రఫీ ఎస్ రావాల్సింది, రైట్? సో ఇక్కడ ఇట్ అపాస్ట్రఫీ ఎస్ ఉంది అనుకోండి, ఇక్కడ మిస్టేక్ ఉంది అనుకోండి. Other than that, there is no such mistake in this sentence at all. Okay, right. Let's move to question number 13. Okay, question number 13. Select the option that expresses the given sentence in passive voice. Ichina statement passive voice. Teacher gave the assignments. The teacher gave the assignments. Very simple, guys. Gave కనిపిస్తుంది కదా, gave అంటే V2 అంటే simple past tense. ఆన్సర్లో was or were plus given అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఆన్సర్ ఎక్కడ నుంచి చూడండి ఒకసారి. ఆప్షన్ 1లో వర్స్ గివెన్, ఆప్షన్ 2లో వర్ గివెన్, ఆప్షన్ 3లో హ్యాడ్ బీన్ గివెన్, నో. ఆప్షన్ 4లో ఆర్ గివెన్, నో. నాకేం కావాలి? ఓన్లీ వర్స్ వర్ గివెన్. ఇది ఆప్షన్ 1, 2లో కనిపిస్తుంది. టీచర్ వర్స్ గివెన్, యాక్టివ్ వాయిస్ టీచర్తో బిగిన్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్ టీచర్తో బిగిన్ కాదు, ఆర్డర్ చేంజ్ అయిపోతుంది, టీచర్ అవుతుంది వెళ్ళిపోవాలి. అయితే స్టూడెంట్స్ ఇటువైపు వస్తారు, అవునా? స్టూడెంట్స్ వన్ గివెన్ ది అసైన్మెంట్స్. సో ఆన్సర్ అయిపోతుంది ఆప్షన్ 2 అనమాట. 1 కూడా రాంగ్. ఈజీ క్వశ్చన్, చదువుకోండి. ద స్టూడెంట్స్ వర్ గివెన్ ది అసైన్మెంట్స్ బై ద టీచర్. టీచర్ లాస్ట్కి వెళ్ళిపోయాడు. గుడ్, ప్యాసివ్ వాయిస్. ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. 14th క్వశ్చన్. సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్ ఇంగ్లీష్ దాన్ టు లెర్న్ జర్మన్ అన్నప్పుడు ఇక్కడ చూద్దాం. సబ్స్టిట్యూషన్ ఎక్కడ అడుగుతున్నారు? దాన్ టు లెర్న్ జర్మన్. ఓకేనా? ఈ పార్ట్లో ఏమైనా సబ్స్టిట్యూషన్ అవసరం ఉందా? దాన్ టు లెర్న్ జర్మన్. ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్ ఇంగ్లీష్ దాన్ టు లెర్న్ జర్మన్. ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్ ఇంగ్లీష్ దాన్ టు లెర్న్ జర్మన్. బాగానే ఉందని, అంత బాగానే ఉంది, ప్రాబ్లం లేదు యాక్చువల్గా. ఓకేనా? ఈజియర్లో ఈఆర్ ఉంది, ఈఆర్తో దాన్ యూసేజ్ కరెక్టే బాగుంది ఇది, అవునా? నో ప్రాబ్లం. సో ఎనీవే చూద్దాం. ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్ ఇంగ్లీష్ నాట్ టు లెర్న్ జర్మన్ అంటామా? నో, నాట్ అవసరం లేదు. ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్ ఇంగ్లీష్ దాన్ లెర్న్ జర్మన్ అంటామా? నో, దాన్ లెర్న్ కాదు, దాన్ టు లెర్న్ అనడమే కరెక్ట్ అనమాట. ఓకేనా? దీంట్లో ప్రాబ్లం లేదు, 2 రిక్వైర్మెంట్ ఉంది, రైట్, రాయాలి. ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్ ఇంగ్లీష్ దాన్ ఆబ్వియస్లీ బ్లాంక్ లోపలే ఉంది, లెర్నింగ్ దాన్ జర్మన్ అయితే అసలు అనము, ఇది వర్డ్ ఆర్డర్ కరెక్ట్. సో ఇది కరెక్ట్ అయినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే నో సబ్స్టిట్యూషన్. ఆన్సర్ ఏం కావాలి? నో సబ్స్టిట్యూషన్. ఓకేనా? ఆప్షన్ 2 వేస్. క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 15 ఏబిసిడి. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఈ ఏబిసిడి అనే దాటిని అరేంజ్ చేసి ఒక పారాగ్రాఫ్ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, చేద్దాం, ఈజీగా ఉంటుంది చూడండి. మనాలి కలత్ వైను బప్పు ఈస్ ద
ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనామర్ హూస్ నేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అ కోమెట్. ఒక కోమెట్తో లింక్ ఉన్న ఆస్ట్రోనాట్ నేమ్, ఈ ఆస్ట్రోనాట్ యొక్క నేమ్ ఏంటి? మనాలి కల్లత్ వైను బప్పు అంట ఆయన, నాకు కూడా తెలియదు ఎవరో. ఓకేనా? సో ఏలో ప్రాపర్గా డిస్కషన్ ఇంట్రొడక్షన్ వస్తుంది, ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం, హీఈస్ అన్ ఆస్ట్రోనామర్. ఓకే, బాగానే ఉంది, ఇక్కడ దాకా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అయితే పారాగ్రాఫ్ నేను ఏతో బిగిన్ చేయొచ్చు. ఏతో బిగిన్ అయ్యే ఆప్షన్స్ ఒకటి ఉంది, మిగతా వేవి లేవు. ఇంకేమైనా బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి? ఆప్షన్ బిలో హీ కనిపిస్తుంది. హీ అంటే అతను, అతను అంటే ఎవరు? మనాలి కల్లత్ వైను బాపు, బాపు గురించి మాట్లాడుతున్నాం. సో బి స్టేట్మెంట్ పారాగ్రాఫ్ని బిగిన్ చేసే ఛాన్స్ లేదు. ఆప్షన్ 4 రాంగ్. నేమ్ ఫస్ట్ రావాలి, ప్రొనౌన్ నెక్స్ట్ రావాలి, బి రాంగ్. సిలో మళ్ళీ హీ ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే వీ కాంట్ స్టార్ట్ ద పారాగ్రాఫ్ విత్ సి, అంటే ఆప్షన్ 1 రాంగ్. డీలో కూడా హీ ఉంది అంటే అతను అని చెప్పాలంటే పేరు చెప్పాలి, అంటే ఆప్షన్ 3 కూడా రాంగ్. ఇంత ఈజీ చూసారా? ఏం చదవలే మనం, ఏం చదవలే, ఆన్సర్ అయిపోయింది. ఆన్సర్ ఆప్షన్ 2. చదువుకోండి, అది కరెక్ట్ అవుతుంది. ఓకే, టైంపాస్ చదువుకున్న తర్వాత. ఓకే, ఈజీ లాజిక్స్తో మనం రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. రైట్ గైస్? ఓకే, క్వశ్చన్ నెంబర్ 16. Select the most appropriate option that can substitute the underlined segment. Okay, right. When the thief sees the entry, ఓకేనా, sees the entry, ఇప్పుడు చూస్తే ఇక్కడ దీన్ని అండర్లైన్ చేశారనుకోండి, రైట్? sees the entry అని అనిపిస్తుంది. When the thief sees the entry అనాలా, seeing the entry అనాలా, has seen the entry నా, saw the entry నా, see the entry నా? చదవండి. When the thief sees the entry at the main gate, he managed to escape. మెయిన్ గేట్ దగ్గర ఎవరో ఎంటర్ అవుతున్నట్టు చూసినప్పుడు అతను ఎస్కేప్ అయిపోయాడు. ఎవరో పోలీసు ఎవరో ఎంటర్ అవుతున్నారు, అది ఎస్కేప్ అయ్యాడు. ఎవరో ఎంటర్ అవుతున్న ఆల్రెడీ చూశాడు కాబట్టి అది పాస్ట్ యాక్షన్. ఎస్కేప్ అవ్వడం కూడా హీ మేనేజ్ టు ఎస్కేప్, ఆ ఎస్కేప్ కూడా అయిపోవడం పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ ద క్లాజ్ మస్ట్ బి రిటన్ ఇన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఉండాలి అంటే ఇక్కడ సీస్ అంటామా లేకపోతే సా అంటామా? సీ ఈస్ ద ప్రెజెంట్ ఫామ్ V1, దాని పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది సో. We need to use the past form. అలాంటప్పుడు ఇక్కడ మనం when the thief saw అనేది యూస్ చేస్తాం, seeing యూస్ చేయం, has seen యూస్ చేయం, seen యూస్ చేయము, see యూస్ చేయము. ఆన్సర్ ఏమవుతుందంటే saw. That's it. సో ఆన్సర్ when the thief saw the entry at the main gate. మెయిన్ గేట్ దగ్గర ఎవరు ఎంట్రీ అవుతుంది చూసి అతను ఎస్కేప్ అయ్యాడు. ఓకే, వెరీ సింపుల్. రైట్ గైస్, క్వశ్చన్ నెంబర్ 17. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఫర్ ద గివెన్ ఇడియం. ఇచ్చిన ఇడియంకి మీనింగ్ చెప్పండి. మిన్సింగ్ వాక్. మిన్సింగ్ వాక్ ఈజ్ అన్ ఇంటెన్షనల్ వాక్. ఇంటెన్షనల్ వాక్ మనం స్లోగా అటు ఇటు కాల్ చేసుకుంటూ టైంపాస్కి ఇట్లా నడుస్తాం కావాలని. ఓకేనా? అట్లా చేసే ఒక ఇంటెన్షనల్ వాక్, స్లో వాక్ని, ఇంటెన్షనల్ స్లో వాక్స్ని మిన్సింగ్ వాక్స్ అంటాం. మిన్సింగ్ వాక్స్ ఆర్ ఇంటెన్షనల్ స్లో వాక్స్. ఇంటెన్షనల్గా కావాలని స్లోగా నడవడం, ఫన్నీగా ఉండడానికైనా మాక్ చేయడానికైనా దాన్ని మనం అంటాం మిన్సింగ్ వాక్స్ అనమాట. సో జయంట్ అండ్ హ్యూజ్ గార్డెనా, బిగ్ అండ్ లార్జ్ హౌసా, షో అండ్ టెల్ అరీనానా? ఆన్సర్ స్మాల్ అండ్ డెలికేట్ స్టెప్స్ వేసుకుని నడవడమా? ఆన్సర్ ఏంటి అంటే స్మాల్ అండ్ డెలికేట్ స్టెప్స్. వాకింగ్ వాకింగ్ విత్ ద స్మాల్ అండ్ డెలికేట్ స్టెప్స్ అండ్ వీ డూ దట్ ఇంటెన్షన్, దట్ ఈస్ కాల్డ్ మిన్సింగ్ వాక్. ఏమంటుందని మనం మిన్సింగ్ వాక్. ఈజీ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. ఎర్రర్ అడుగుతున్నారు, ఎర్రర్ ఏంటో చెప్పాలి. I don't think I can go throughout the process of raising 2 children on my own. ఇద్దరు పిల్లల్ని కంప్లీట్గా నేనే పెద్దగా చేయాలి అని చెప్పేసి అంటే అది కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు, నేను చేయలేనేమో. ఐ డోంట్ థింక్ ఐ కెన్ గో త్రూ అవుట్. వి కాంట్ సే త్రూ అవుట్, యు సే ఐ కాంట్ గో త్రూ. ఓకేనా? రైట్, గో త్రూ. Right, I am going through a lot of struggle these days. Go through is the expression, not go through out. Through out అనేది కరెక్ట్ కదా ఇక్కడ, అవునా? Go through, okay, go through. I'm going through a lot of pain. I'm going through a lot of pain these days అంటాం, అవునా? సో go through is the expression, not go through out. త్రూ అవుట్ అనే ఎక్స్ప్రెషన్ వాడచ్చు, కాకపోతే దాని సెన్స్ వేరు. త్రూ అవుట్ అంటే కంప్లీట్ అనే సెన్స్, కానీ ఇక్కడ మాత్రం అవుట్ అనే ఎక్స్ప్రెషన్ లేదు. ఏదైనా డిఫికల్టీని ఫేస్ చేయడం అనే దాంట్లో గో త్రూ సంథింగ్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ గో త్రూ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ దాటి నేను వెళ్ళలేను, ఆ ప్రాసెస్ నేను బేర్ చేయలేనేమో. ఐ డోంట్ థింక్ ఐ కెన్ గో త్రూ ద ప్రాసెస్. సో గో త్రూ ఇస్ ది ఎక్స్ప్రెషన్, నాట్ గో త్రూ అవుట్. ఇక్కడ అవుట్ ఎక్స్ప్రెషన్ తీయాలి. సో ఆన్సర్ ఆప్షన్ 2 అనమాట. ఈజీ క్వశ్చన్, రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19లో డైరెక్ట్ స్పీచ్ అనే మ్యాటర్ కనిపిస్తుంది ఇక్కడ. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. ఇచ్చింది ఇండైరెక్ట్, దాన్ని డైరెక్ట్ చెప్పాలి. లూయిస్ సెడ్ దాట్ ఇట్ వాస్ గెటింగ్ లేట్. ఇట్ వాస్ గెటింగ్ లేట్ ఉంది అంటే మీకు ఇట్ ఈస్ గెటింగ్ లేట్ కనిపించాలి. ఎక్కడ ఇట్ ఈస్ ఉంది? ఇక్కడ వర్స్ ఉంది, రాంగ్. ఇక్కడ ఈజ్ ఉందా? లేదు. ఓకేనా? ఇక్కడ ఈజ్ ఉందా? లేదు. ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏం కావాలి? ఆప్షన్ 4.
ఈజీ క్వశ్చన్ రైట్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఈజీ అనమాట. ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్నప్పుడే ఈస్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ తర్వాత గెటింగ్ V4, ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్నప్పుడే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ ఉందంటే ప్రజెంట్ కంటిన్యూస్ కావాలి, ప్రజెంట్ కంటిన్యూస్ ఇక్కడ మాత్రమే ఉంది. ఓకే, చూసి చెప్తాం. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇచ్చిన స్టేట్మెంట్కి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఓకేనా, యాక్టివ్ సెంటెన్స్ చెప్పి పడేద్దాం. ఓకే, అంకుర్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ ఇన్ ద ఇంటర్వ్యూలో అంకుర్ అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశాడు. అంకుర్ ఇస్ ద సబ్జెక్ట్, ఆన్సరింగ్ ఇస్ ది వర్బ్, ఆల్ ద క్వశ్చన్స్ ఇస్ ది ఆబ్జెక్ట్. ఇదంతా ఎక్స్ట్రా. ఓకే, అయితే డైరెక్ట్గా ఆల్ ద క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. ఆప్షన్ 2 రాంగ్, ఎందుకంటే ఆల్ ద క్వశ్చన్స్తో బిగిన్ కావాలి. ఓకే, ఆల్ ద క్వశ్చన్స్ తర్వాత పైన V2 ఆన్సర్డ్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి we write passive voice in terms of was answered or were answered. ఆన్సర్ని మనము వర్స్ ఆన్సర్డ్ అని కానీ వర్ ఆన్సర్డ్ అని కానీ రాస్తాం. ఓకేనా, సో అలా చూసుకుంటే ఆల్ ద క్వశ్చన్స్ హ్యావ్ అయితే రాదు, వర్స్ వర్ కావాలి. హ్యాడ్ రాదు, వర్స్ వర్ కావాలి. ఒకటే ఆప్షన్ ఉంది వర్స్ వర్తో ఆన్సర్ అవ్వాలి, ఆప్షన్ 4. ఒకసారి అన్ని క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 20 దాకా అన్నీ ఒకసారి టాప్ టు బాటమ్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ వస్తాయా? డౌట్స్ వస్తే తిరిగి మళ్ళీ దాన్ని వినడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ని మంచి లాజిక్తో మనం సింపుల్గానే ఆన్సర్ చేయొచ్చు. రైట్, మీరు కొన్ని బేసిక్స్ రివైజ్ చేసుకోవాలి. ఏదైతే కాన్సెప్ట్స్ నేను క్లాస్లో డిస్కస్ చేస్తున్నామో వాటిని రివైజ్ చేసుకోవాలి. అక్కడక్కడ అడిషనల్ పాయింట్స్ కనిపిస్తే వాటిని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఐ హోప్ ద ఎక్స్ప్లెనేషన్ ఈస్ ఇనఫ్ అండ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఓకే, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా, ఐ హోప్ దిస్ వీడియో ఈస్ helpful. Thanks for watching guys. I'll meet you in the next one. Thank you. Take care. Good day.